ఒకసారి జరిగే ఈ బైబిల్ క్లాస్కి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలండి. దేవుని యందు విశ్వాసం ఉంచని వారిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచని అహాబుని గురించి చదువుతామండి. దేవుని యందు విశ్వాసం ఉంచని అహాబు. ఇది సార్ నాకు దేవుని యందు విశ్వాసం ఉంచని అహాబు. బైబిల్లో అంటే బ్యాడ్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి, చెడ్డవాళ్ళు చాలా ఉంటారు. అయితే అందరిలో చెడ్డవాడు అహాబు. స్త్రీలలో చెడ్డవాళ్ళు చాలా మంది ఉంటారు బైబిల్ చరిత్రలో. ఆయన భార్య దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరూ జత అయ్యారండి. అంతకంటే వర్స్ట్ ఫీలింగ్ ఎవరు ఉండరండి. యెజబెలు. వాళ్ళ గురించి మనం ఈరోజు కొంతసేపు చదువుదామండి. అహాబు అనే మాటకు అర్థం అంటే డిక్షనరీ మీనింగ్ పెద్ద తండ్రి లేక చిన్న తండ్రి అన్నాడండి. పెద్ద తండ్రి లేక చిన్న తండ్రి. ఈయన చరిత్ర మొదటి రాజుల గ్రంథం 16:28 నుండి 22వ అధ్యాయం 40వ వచనం వరకు ఆయన చరిత్ర బైబిల్లో ఉంటుంది. మొదటి రాజులు 16:28 నుండి 22:40 వరకు. ఈయన కాలం 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 800 క్రీస్తుకు పూర్వం 875 853 క్రీస్తుకు పూర్వం 875 853 ఆ కాలంలో ఆయన పరిపాలన చేశాడు. ఆయన్ని 16వ అధ్యాయం 29 నుంచి చదివితే ఆయన్ని పరిచయం చేశాడండి. గ్రంథకర్త ఆయన్ని పరిచయం చేశాడు. 28వ వచనంలో మొదటి రాజులు 16వ అధ్యాయం 28వ వచనంలో ఒమ్రి తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజు అయ్యాను. ఇక్కడ స్టార్ట్ అయింది, ఆ పేరు వచ్చింది. ఎలా ఇంట్రడ్యూస్ చేశాడంటే 29వ వచనం నుండి యూదా రాజు అయిన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రి కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రి కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన
పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని, అంటే ఇక్కడ రెండు మాటలు. ఒకటి, తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. అంటే ఆయన ఎలా పరిచయం చేశాడంటే, తన పూర్వీకులందరినీ మించినంతగా మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. పూర్వీకులందరినీ మించినంతగా మంచి చేసిన కాదు, చెడుతనం చేశాను. యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. ఆ తర్వాత రెండో మాట చెప్పాడు. రెండో మాట చెప్పుకునే ముందు ఒక విషయం ఆలోచిద్దాం. రాజ్యం విభజించబడిన తర్వాత యెరోబాము గురించి బైబిల్లో ఏం రాశాడంటే, ఇశ్రాయేల్ వారందరూ పాపం చేయటం కారకుడైన యెరోబాము అని చెప్పేసి అంటారు. ఇశ్రాయేల్ వారందరూ పాపం చేయటం కారకుడైన యెరోబాము అంటారు. ఆయన పెద్ద చెడ్డోడు. యెరోబాము అని ఆయన ఇశ్రాయేల్ మొట్టమొదటి రాజు చెడ్డోడు. ఇప్పుడేమంటున్నాడంటే, యెరోబామును మించినంతగా అంటున్నాడండి. అసలు యెరోబాము జీవించిన జీవితం అసలు ఆ చెడుతనం కదా, నేను చేస్తానంటున్నాడు అనమాటండి. అది ఆ మాట ఎలా రాశాడంటే, 31వ వచనంలో, నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని, యెరోబాము నడిచినట్టుగా నడవటం స్వల్ప సంగతి అనుకున్నాడండి. యెరోబాము స్వల్ప సంగతి అనుకున్నాడటండి. అసలు ఎవరన్నా అనుకుంటారు అలాగా? అసలు ఎవరన్నా అనుకుంటారండి అలాగా? అంటే అనుకున్నాడట. యెరోబాములా బ్రతకటం, అంత హీనంగా బ్రతకడం స్వల్పమైన సంగతి అనుకున్నాడట. ఇంకా హీనంగా బ్రతుకుతాను, ఎవరైనా మంచోళ్ళు పోల్చుకుని ఆయనకంటే నేను మంచిగా బతుకుతాను అనుకుంటాడండి. ఈయన ఆయనకంటే చెడ్డగా బతుకుతాను అనుకున్నాడటండి. అనుకుని ఏం చేశాడు? అనుకుని అతడు సీదోనీలకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొనెను. అహాబు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే, అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. అన్య స్త్రీని వివాహం చేసుకున్నవాడు. యెరోబాములా బ్రతకటం,
చాలా చిన్న సంగతి, అంతకంటే భయంకరంగా బ్రతుకుతాను అనుకుని అతడు సీదోనీల రాజు అయిన ఎగ్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొనెను. మన జీవితాల్లో వివాహం చాలా కీలకమైందండి. వివాహం ఒక మనిషిని టర్న్ చేస్తుందండి. ఒకవేళ మంచి అనే చేసేస్తుంది, లేక చెడు అనే చేస్తుందండి. ఎటైనా టర్న్ చేస్తుందండి. అందులో చాలామంది ఉంటాం, వివాహం అయిన తర్వాత బాగా మంచిగా మారిపోయిన వ్యక్తులు ఉంటారు, లేకపోతే బాగా చెడ్డగా మారిపోయిన వ్యక్తులు ఉంటారు. అంటే వాళ్ళ వాళ్ళ అందుకున్న ఆ బియ్యం అందుకున్న వారిని బట్టి ఉంటుంది అది. ఈయన చెడ్డోడు ఇంకా చెడ్డదాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇంక ఎలా ఉంటుందండి వాళ్ళు బ్రతుకు? అలాగే అయిపోయింది. మొట్టమొదటి వివాహం ఆదాము అవ్వల వివాహం యెహోవా దేవుడే చేశాడు. వాళ్ళిద్దరిది ఒకే విశ్వాసం, ఒకే విశ్వాసం పెళ్లి చేసుకున్నారు. నోవహు కాలం వచ్చేటడికి వాళ్ళ విశ్వాసం వేరు, వీళ్ళ విశ్వాసం వేరు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారికి మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసారు. మారిపోయిందండి ఆ మ్యారేజ్ సిస్టమ్ మారిపోయిందండి. అక్కడ నుండి ఒక చాలా భిన్నమైన వివాహాలు జరిగినాయి. అప్పుడు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అన్యులతో బియ్యం అందొద్దు అని చెప్పాడండి. అన్యులతో బియ్యం అందొద్దు చాలా కఠినంగా చెప్పాడండి. అయినా సరే ఎక్కువ మంది అన్యులతో బియ్యం అందారండి. సొలొమోను అన్యులతో బియ్యం అందాడండి. బబులోను చెరకు వెళ్ళి వచ్చిన తర్వాత అనేక మంది యూదులు, లేవీయులు, యాజకులు అన్యులతో బియ్యం అందారండి. మనకి ఎజ్రా గ్రంథంలోను నెహెమ్యా గ్రంథంలో ఆ విషయాలు తెలుస్తాయి. సొలొమోను అంతటి వాడే అన్యులతో బియ్యం అంది పతనమైపోయాడు. వాళ్ళని ముసలోడు అయిన తర్వాత వాళ్ళని సంతోషపరచడం కోసం ఈ చేత్తోనేమో యెరూషలేము దేవాలయం కట్టి, ఈ చేత్తోనేమో విగ్రహాలయాలు కట్టాడు. మొదటి రాజులు 11 అధ్యాయాలు ఆ విషయం ఉంటుంది. ఇక తర్వాత తరం వాళ్ళు సొలొమోన్ని ఒక ఉదాహరణగా చెప్పుకున్నారండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, సొలొమోన్ని ఉదాహరణగా చెప్పుకున్నాం. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత మనందరికీ ఏమనిపించిందంటే అది పాత నిబంధన, అప్పుడు అన్యులతో బియ్యం అందకూడదు, కానీ ఇప్పుడు మనం ఫ్రీ అని అనిపించిందండి. మన పూర్వీకులు ఎక్కువ మంది అసలు వివక్షత లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఒకసారి ఆలోచించండి మన పూర్వీకుల సంగతి. ఒక 60 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం ఐడియా ఉందండి? ఏమైనా మీకు ఐడియా ఉంది? ఐడియా లేదు. పూర్వం నేను ఒక 50 సంవత్సరాల క్రితం చెప్తున్నాను, 60 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. ఒకసారి ఆలోచిస్తే అసలు నిర్బంధం లేకుండా బ్రతికారండి. చర్చాఫరేషాలు చేసుకోవాలనే సంగతిని కంప్లీట్గా విడిచిపెట్టేశారండి. ఇప్పుడు కాస్త అది గట్టిగా బోధించబడుతుందండి. క్రొత్త నిబంధనలో 2 కొరింథీలో విశ్వాసికి పాలెక్కడిది అని చెప్పేసి అన్నాడు. 2 కొరింథీ 6 అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనం వరకు. అంటే మైక్ ఎవరి దగ్గర ఉంది? ఎవరైనా తీసుకున్నారు? చదువుతారా మీరు? ఓకే. 2 కొరింథీ 6వ అధ్యాయం 14 నుండి 18 వరకు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో అంటే పాత బైబిల్లోనేమో విజ్జోడుగా ఉండకూడదు అంటాడండి. అంటే విజ్జోడు అనే మాట కూడా మనకు అర్థం కాదని తర్వాత ఎడిషన్స్లో జోడుగా ఉండకూడదని రాశారన్నమాట అండి. అది నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము?
అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఉమ్, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాను. సరే అండి. అంటే మొదటేమో అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. నీతికి దుర్నీతికి ఏంటి సాంగత్యం ఏంటి? అవును, ఉండదు. వెలుగులకు చీకటితో ఏం పొత్తు? ఉండదు. క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధము? ఉండదు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఉండదు. దేవుని ఆలయానికి విగ్రహంతో ఏ పొందిక? ఉండదు అని చెప్పేసి అని క్లోజ్ చేసడానికి ముందు మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము, మనం జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము అంటే క్రీస్తు యొక్క సంఘం దేవునికి, యెహోవా దేవునికి ఆలయం. అప్పుడు ఈ ఈ ఆలయంలో అపవిత్రత పవిత్రత కలిసిపోతే అప్పుడు యెహోవా అక్కడ ఉంటాడండి. ఆలయంగా ఉంటుంది అది. ఉంటుందండి. మొన్న ఒక ఆయన ఓ చర్చిలో వాకింగ్ చెప్పడానికి రమ్మన్నాడు. నేను రానన్నాను. ఎందుకు రానన్నానంటే, జారత్వంలో బ్రతుకుతున్న వ్యక్తి అక్కడ చాలా యాక్టివ్గా ఉంటాడండి. జారత్వంలో బ్రతుకుతున్నవాడు సంఘంలో యాక్టివ్గా ఉంటే యెహోవా దేవుడు అక్కడ ఉంటాడండి. ఆరాధనను ఆయన ఆగ్రహిస్తాడా? నేను రానన్నానండి. లేదంకులు మీరు తప్పకుండా రావాలి, కుదరదు అంటున్నాడు, పట్టుబడుతున్నాడండి. నాకు ఒకటి అనిపించిందండి, అసలు దేవుడే యెహోవా అక్కడ ఉంటాడా? ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? అక్కడ ఉన్న సంఘం ఎంత బలహీనమైందంటే అతన్ని బయటకు పంపించలేరు, అతనే నాయకుడు. అలాంటి సంఘాలు ఉన్నాయండి, అలాంటి క్రీస్తు సంఘాలు ఉన్నాయండి. కనీసం వాళ్ళకి ఆలోచన లేదండి. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంది. మొదటి సమూయేలు 4వ అధ్యాయంలో ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు ఓడిపోయే స్థితికి వెళ్ళిపోయారు. మనం ఓడిపోతాం, కానీ మందసాన్ని తీసుకొస్తే మనం గెలుస్తామని మందసాన్ని తీసుకొచ్చారండి. ఆ మందసంలో ఎవరు ఉంటారండి? మందసం మీద ఎవరు ఉంటారండి? యెహోవా దేవుడు ఉంటాడు. సింహాసనం అయింది. అది యాజకులు మోస్తున్నారండి. ముందెవరు నడుస్తున్నారండి? ఒప్పిని ఫీనెహాసులు నడుస్తున్నారండి. ఎలాంటి వాళ్ళు? బహుదుర్మార్గులు, యెహోవాని ఎరగనివారు. వారు ముందు నడుస్తుంటే యెహోవా దేవుడు దాన్ని సహిస్తాడా? అందుకు దేవుడు ఏం చేశాడంటే ఆ మందసాన్ని విడిచిపెట్టేశాడండి. మందసాన్ని ఫిలిష్తీయులు పట్టుకుపోయారండి. అప్పుడు ఒకవేళ మనకు అనిపించవచ్చు, ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కువైపోయారండి. తెలుగు తక్కువతనం మంచిదండి. తెలుగు తక్కువ ఏం చేస్తాడంటే బైబిల్ చదువుకుని నమ్ముతాడండి. తెలుగులోడు ఈకులు తోకలు తీస్తాడండి. ఆ తెలివి వాని నాశనానికి. తెలుగు తక్కువ వాళ్ళు ధన్యులు అంతే. అడికి ఏం తెలియదు, అదే ఏ చదువుతాడో ఇది నమ్మకం అనుసరిస్తాడండి. ఇది పాత నిబంధన వచనాలన్నీ, అవన్నీ ఏసుకెళ్ళలో ఉన్న వచనం, అదేది ఇర్మియాలో ఉన్న వచనాలు అవి అని ఎవరన్నా అనొచ్చు. ఆ కింద 7:1 చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఏ వాగ్దానాలండి? ఆ పై చెప్పినవి, అది 16-18లో చెప్పిన వచనాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం అని ముగించేశాడండి.
కాబట్టి ఆ వచనాలు పాత నిబంధన వచనాలే ఎవరికి? మనకి. అప్పుడున్న వాళ్ళకి వర్తించినాయి, ఇప్పుడు మనకి వర్తిస్తున్నాయి. అందుకు ఇప్పుడు అవి రాశాడు అనమాట అండి. ఓకే. ఓకే. ఈయన సీదోనీలు అంటే పెనీకేలో 2 పట్టణాల పేర్లు ఉంటాయి. తూరు, సీదోను. ఆ సీదోను దేశపు రాజు అయిన ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే యాజకుడట అక్కడ. ఆయన యాజకుడు రాజట. ఆయన కూతురు పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆమె ఏం చేసిందండి? ఆమె ఒక స్ట్రాంగ్ రిలీజియస్ ఉమెన్ ఆవిడ వస్తూ ఒంటరిగా రాలేదండి. ఆమె తనతో పాటు తన దేవతని తీసుకొచ్చిందండి, బయలుదేవతని తీసుకొచ్చిందండి. 31వ వచనంలో యెజబెల్ని వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. బయలుదేవతను పూజిస్తూ మొక్కుతున్నాడు అన్నాడు. బయలుదేవతను పూజించి మొక్కుతున్నాడు. బయలు దేవతను బయలుదేవతను పూజించి మొక్కుచుండెను. అంటే ఈమె ఏం చేసింది? ఆ వస్తువు ఈ బయలుదేవతను తీసుకొచ్చింది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ఒక మతశాఖ అమ్మాయిని చేసుకుంటే ఆమె వస్తువు ఏం తెచ్చుకుంటుందండి? తన తన చిన్నప్పటి నుంచి తను అనుసరించిన నమ్మకాలు ఉంటాయి, బోధలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఆర్సి అమ్మాయి, ఆ అమ్మాయి అయితే మరి అమ్మని తెచ్చుకుంటుందండి. లేకపోతే ఆ నమ్మకాలు, ఆ విశ్వాస భ్రష్టత్వానికి సంబంధించిన నమ్మకాలన్నీ తెచ్చుకుంటుందండి. ఇంకొక అమ్మాయి అయితే ఆ నమ్మకాలన్నీ తెచ్చుకుంటుంది. ఇంకొక అమ్మాయి ఆ నమ్మకాలన్నీ తెచ్చుకుంటుంది. ఈ అబ్బాయి ఆ నమ్మకాలన్నీ తెచ్చుకుంటాడు. అలాగండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి దాంట్లో పెరిగారు, ఆ నమ్మకాలే తెచ్చుకుంటారు. అప్పుడు ఈమె ఈ నమ్మకాలు తెచ్చుకుంది. ఆవిడ పేరు రాయటం మర్చిపోయాం, యెజబెలు. ఒకటి అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. అప్పుడు 2 విగ్రహములను ఆరాధించినవాడు. ఆ బయలుకు మందిరం కూడా కట్టాడు. 16, 31, 33 బయలుకు మందిరమును కట్టెను. బలిపీఠాలు కట్టించాడు. దేవతా స్తంభం నిలిపాను. దేవతా స్తంభములను నిలిపాను.
యెహోవాకు కోపము పుట్టించెను. మనం రాజుల గ్రంథం చదివేటప్పుడు ప్రతి ప్రతి చెడ్డ రాజు దగ్గర యెహోవాకు కోపం పుట్టించెను, యెహోవా కోపపడెను ఆ మాట ఉంటుందండి. ప్రతి చోట ఉంటుందండి. ప్రతి ప్రతి రాజు సందర్భంలోనూ ఉంటుందండి. ఇతను వ్యక్తిగతంగా ఏదో కొంచెం పిరికోళ్ళ కనపడతాడు. మనం చదువుదాం ఆ విషయాలు. కొంచెం పిరికితనం ఉంటుందండి. కొన్నిసార్లు యథార్థంగా మంచిగా మాట్లాడతాడు, కొన్నిసార్లు అతి క్రూరంగా ప్రవర్తిస్తాడు. ప్రవర్తన ఏమో క్రూరంగా ఉంటుంది, అతను మాట్లాడేదేమో కొంచెం సున్నితంగా ఉంటుంది. నాబోతు దగ్గర నీ ద్రాక్ష తోట నాకు ఇయ్యి, నాకు కూర మొక్కలు పెంచుకుంటాను, అంతకంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను అని చెప్పి, అంతకంటే మంచిది ఇస్తానంటే అతను లేదు మంచితనం ఉందండి. చంపించేసిన తర్వాత దాన్ని ఆక్రమించడానికి వెళ్ళినప్పుడు అతనిలో చెడుతనం కనపడుతుంది. కొన్నిసార్లు పిరికితనం కనపడుతుంది. అంటే కొంచెం అంటే స్థిరమైనవాడు కాదనమాట అండి. అంటే క్యారెక్టరు స్ట్రాంగ్ క్యారెక్టర్ గలవాడు కాడండి. కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటాడండి మనిషి. ఒక విషయం మీద స్ట్రిక్ట్గా ఉండడు. అలాగా అటు మాట్లాడతాడు, ఇటు మాట్లాడతాడు. మేకాయ వచ్చినప్పుడు నువ్వు సిరియన్ల మీదకి వెళ్ళు, నువ్వు యుద్ధంలో జయిస్తావు అని చెప్పేసి అంటావు. అదిగో నువ్వు సత్యం మాట్లాడమని చెప్పానా అంటాడండి. సరే, ఇశ్రాయేలీలు కాపర్లను గొర్రెలు వెళ్ళి చెదిరిపోయాడు అని చెప్పేసి అంటే, చూసావా నా గురించి ఎప్పుడు కీడే చెప్తాడని చెప్పాను కదా అంటాడండి. అంటే నువ్వు యుద్ధానికి వెళ్ళంటే అది నువ్వు సరిగ్గా చెప్పట్లేదు అంటాడు. నువ్వు యుద్ధంలో చచ్చిపోతానంటే అది కూడా నాకు విరుద్ధంగా మాట్లాడుతున్నావు అంటాడు. ఏం క్యారెక్టర్ అండి అది? అలాగనమాట అండి. అలాంటి వ్యక్తి. కానీ యెజబెల్ మాత్రం చాలా చాలా భయంకరమైన క్యారెక్టర్ అండి అది. ఆమె అమ్మా ఏంటో స్ట్రాంగ్గా నిలబడిపోయింది. అందులోకి ఆమె ఒక రాజకుమార్తెగా పెరిగింది. ఇప్పుడు దావీదు చూడండి, దావీదేమో గొర్రెలు కాసుకుంటూ వచ్చినాడు. గొర్రెలు కాసుకున్నాడు, రాజరకానికి వచ్చాడు. ఆయన భార్య మేకాలు ఆమె చిన్నగా వచ్చినప్పటి నుంచి రాజకుమార్తె. అంతే దీనేమో దేవుని సన్నిధిలో డ్యాన్స్ వేసేయగలడు, ఆమె డ్యాన్స్ వేయలేదు. ఎందుకంటే రాజకుమార్తె కదా, చాలా ప్రిస్టేజియస్గా బ్రతుకుతారు వాళ్ళు, తను ఏదో హుందాగా బ్రతుకుతారు. అది తేడా అనమాట అండి. ఈవిడ అంతేనండి. ఈవిడ చిన్నప్పటి నుంచి ఆ బయలుదేవతలో మునిగిపోయిన మనిషి. వస్తున్నప్పుడు సరే అతను ఎవరినో ఇశ్రాయేల్ని చేసుకుంటున్నాను, అతనితో కలిసి ఉందామని అనుకోలేదండి. 450 మందిని పూజారులు తీసుకొచ్చిందటండి, దాని ప్రవక్తలు తీసుకొచ్చిందటండి. వస్తూ ఆ దేవతను తీసుకొచ్చి ఆ దేవతకు సంబంధించిన పూజారులు కూడా తీసుకొచ్చింది. మామూలు మనిషి కాదు ఆమె. మొత్తం తన భర్తను నాశనం చేసి పడేసిందండి. ఆమె లేకపోయినా అతను నాశనం అవుతాడేమో, కానీ ఆమె వచ్చిన తర్వాత ఇంకా నాశనం అయ్యాడు. ఆ తర్వాత వచనాల్లో 32వ వచనంలో, షోమ్రోనులో తాను బయలులకు కట్టించిన మందిరమందు బయలులకు ఒక బలిపీఠము కట్టించను, మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను. దేవతా స్తంభము అని చెప్పేసి అని ఒకటం కేసు క్రింద హెబ్రీలో అషేరా అన్నాడండి. అంటే ఆ దేవతా స్తంభాన్ని అషేరా అన్నాడు. అషేరా దేవత కూడా ఉంది, నిలిపాను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఒక మనిషి ఇంత చెడ్డోడు ఎలాగవుతాడు? ఒక మనిషి ఇంత చెడ్డోడు ఎలాగవుతాడు?
ఆ తల్లిదండ్రుల పెంపకంలో తేడా ఉంటుంది. ఎంత చెడ్డవాడు ఎలాగవుతాడు ఒక మనిషి? తల్లి మంచి నేర్పలేదు, తల్లి మంచి నేర్పలేదు. మంచిని నేర్పిన ఒక తల్లిని చెప్పండి. హన్నా. అంటే ఎవరైనా మంచి నేర్పిన తల్లి అంటే గుర్తొచ్చేది హన్నా అంతే. తండ్రి చెడు మాదిరి చూపించాడు. తండ్రి చెడు మాదిరి చూపిస్తే సిగరెట్లు తాగే తండ్రి కానీ, సారా తాగే తండ్రి కానీ, రెండిళ్ళు కలిగిన తండ్రి కానీ ఆడేమి నేర్పుతాడండి ఆ తండ్రి? అంతేనండి. నన్ను బాగా అబ్జర్వ్ చేసేది ఎవరండి? నెంబర్ 1 నా భార్య, నెంబర్ 2 నా పిల్లలు. నాకు దగ్గరుండి చూస్తారు నన్ను. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏమి అనలేరు, ఎందుకంటే ఈ తండ్రి ఫీజులు కడతాడు కదా, బట్టలు కొంటాడు, భోజనం పెడతాడు, ఫీజులు కడతాడు కాబట్టి ఏమనరు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత రే నీ బతుకంతా తెలుసురా మాకు అంటారండి. బయటకు అనకపోవచ్చు, మనసులో అనుకోరండి. అయితే మనం తండ్రులు మన ఫూల్స్లో ప్రవర్తించకూడదండి. మా డాడీ ఏంటి అత్తమాన కోపం ఉంటాడేంటి, కానీ మన ముఖం మీద అండు, కానీ లోన అనుకోడండి. మా బాబు అస్థిరుడు, మా అమ్మ ఏమంటే అదే చేస్తాడు, ఇండివిజువాలిటీ లేనాడు అనుకోరండి పిల్లలు. అయితే వెహికల్గా ప్రవర్తించకూడదండి, సీరియస్గా ప్రవర్తించాలండి. నేను తప్పు చేయకూడదు, నా తప్పును నా పిల్లలు చూడకూడదు. నా తప్పును నా పిల్లలు చూస్తే వాళ్ళు బాగుపడరు. అంటే తండ్రి చెడు మాదిరి చూపిస్తే ఇలా చెడ్డోడవుతాడు. మూడు, కుటుంబంలో మంచి వాతావరణం ఉండనప్పుడు, చెడు మాదిరి చూపిస్తే, మంచి నేర్పకపోతే కొన్ని కుటుంబాల్లో మంచి వాతావరణం ఉంటుందండి. అంటే ప్రశాంతంగా ఉంటారు, అమ్మ ప్రశాంతంగా ఉంటుంది, నాన్న ప్రశాంతంగా ఉంటాడు, పిల్లలు ప్రశాంతంగా ఉంటారు, ఎవరి పనులు చేసుకుంటారు, బైబిల్ చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, ఎవరు టిఫిన్ వాళ్ళు తినేస్తారు, ఎవరు డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా అండి. కొన్ని కుటుంబాలు అయితే పొద్దున్న లేచి నాన్న మొదలెడతాడు, పొద్దున్న లేచి అమ్మ మొదలెడుద్ది, కేకలు బొబ్బలు. అదిగో నువ్వు కిరాణా తేవలేదు అంటది. ఏంటే నేను నాకు ఎక్కడ టైం ఉందా ఈయన అరుస్తాడు. అలాంటి భయంకరమైన వాతావరణం ఉంటుంది కొన్నిసార్లు. కిరాణా తేపైనా కంగారేం లేదు, కేకలేసుకోక్కర్లేదండి. ఏమంటే ఈవేళ సాయంకాలం కిరాణా తెచ్చేయండి, అయిపోయిందండి. కిరాణా తేరు, నేనేం చేయను, నేను చచ్చిపోను ఇక్కడ వంటగదిలోను అని చెప్పి కేక అక్కర్లేదండి. నువ్వు కేకలేసినంత మాత్రం అది రాదు. ఇప్పుడు కిరాణా ఏమో రాదు. ఎప్పుడు వస్తుంది కిరాణా? సాయంకాలం వస్తుంది. ఆ మాట దగ్గరికి వెళ్ళి కిరాణా అయిపోయిందండి, సాయంకాలం తీసుకురండి అదండి.
అంత సామరస్యంగా ఉండాలి వాతావరణం. అలా కాకపోతే అది వర్స్ట్గా ఉంటుందండి. దాని ప్రతిఫలం ఇది ఇలా తగులాడుద్దండి, ఇలా తగులాడుద్దండి. మన కుటుంబాల్లో కొంచెం వాతావరణం సున్నితంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఎవరికి వాళ్ళే ఏది లేకపోయినా సరే అడ్జస్ట్ అయిపో. ఉల్లిపాయ లేకుండా కూర వండేసేయచ్చు, పర్లేదు. ఉల్లిపాయ లేకుండా కూర వండుకోలేమమ్మా. ఒకసారి నువ్వు ఉల్లిపాయలు రేటు తిరిగిపోతే నేను చెప్పాను, మా కోళ్ళకి చెప్పాను, ఉల్లిపాయలు మేము తేము, ఉల్లిపాయలు లేకుండా కూర వండు అంతే. ఉల్లిపాయలు రేటు తగ్గిన తర్వాత తెచ్చుకుందాం. నష్టం ఉంది అవదండి. అప్పుడు అది 50 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చారు, గొప్పలే మనకి అక్కర్లేదండి. ఇంట్లో వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకుందామండి. భార్య భర్తలు లోపాలు పట్టుకుంటా ట్రై చేయొద్దు, భార్యలో లోపాలను పట్టుకుంటా భర్త ట్రై చేయొద్దు. చేతనైతే ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుందాం, పురుగొలుపుకుందాం, హ్యాపీగా బతుకుదాం, చిన్న చిన్న జోకులు వేసుకుని నవ్వుకుందాం. అంతే తప్ప వాతావరణాన్ని సీరియస్ కలుషితం చేసుకోవద్దు. నాలుగు, ఒకవేళ అమ్మ మంచిది, నాన్న మంచోడు, కుటుంబం మంచిది, కానీ సమాజం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. సమాజంలో చెడు వాతావరణం, సమాజంలో చెడు మన పిల్లల మీద, విశ్వాసమైన మన పిల్లల మీద సమాజం ప్రభావం పడద్దండి, భయంకరంగా పడద్దండి. మనం ఎంత మంచిగా ఉన్నా సరే, మనం ఇంట్లో వాతావరణం ఎంత మంచిగా ఉన్నా సరే, ఒకవేళ వాడికి ఓ చెడ్డ స్నేహితుడు తగిలితే కొంపలు అంటుకుపోతాయండి. చెడ్డ స్నేహితుల ద్వారా ఒక మనిషి ఇలా తయారైపోతాడు. జీవితంలో బాగా చెడు సంఘటనలో తారసపడినప్పుడు అలా తయారవుతారండి. జీవితంలో చెడు సంఘటనలు జరిగినప్పుడు ఏదో ఓ భయంకరమైన సంఘటన జరిగింది, చెడ్డ సంఘటన. అది మొత్తం ఆ మనిషిని మానసికంగా నాశనం చేసేస్తండి. కొన్నిసార్లు కొన్ని మంచి పనులు జరుగుతాయి, అవి అతని జీవితాన్ని మంచిగా మారుస్తాయి. చెడు సాహిత్యం, చెడ్డ పుస్తకాలు ఉంటాయి. పుస్తకాలు చదవటం చాలా మంచిది, కానీ చెడ్డ పుస్తకాలు చదవటం చాలా చెడ్డది. అలాంటి నెహ్రూ గారు చాలా జ్ఞానవంతుడు. నెహ్రూ గారు పుస్తకం చదివితే ఆ జ్ఞానం మనకు వస్తుంది. అంబేద్కర్ మహావిద్యావంతుడు, ఆయన పుస్తకం చదివితే ఆయన తెలివి మనకు అబ్బుద్ది. అలాగే చెడ్డ పుస్తకాలు రాస్తారు. చెడు సాహిత్యం ఉంటుందండి. మాస్టర్ కదా తలపలేదేంటి, ఉంది, అవి భయంకరమైందండి. అంచేత ఈ తల్లి తండ్రి పిల్లల్ని కనుసన్నల్లో నుంచి పక్కకి వెళ్ళకూడదండి. పెళ్ళైన తర్వాత వాడు బ్రతకగలడు అనుకున్నప్పుడు విడిచిపెట్టేసేయచ్చు. కొన్నిసార్లు పెళ్ళైన తర్వాత కూడా అతను
తనంతట తాను బ్రతకలేడు అనుకున్నప్పుడు తండ్రి ఆ చేయి పట్టుకునే ఉండాలండి. నేను ప్రాక్టికల్గా అడిగానండి, నా కొడుకుని అడిగానండి పెళ్ళి అయిపోయిన తర్వాత, నా పెద్ద కొడుకు, ఏమయ్యా ఇంతవరకు నా చేతిలో ఉన్నాను, విడిచిపెట్టేనా ఇంకా పట్టుకోనా? ఇంకా పట్టుకుంటాడు అన్నాడు. నేను నిజంగా నా పెద్ద కొడుకుని అడిగానండి, నేను ఇంకా పట్టుకొని ఉండాలి, విడిచిపెట్టేయచ్చు అంటే విడిచిపెట్టొద్దు డాడీ అంటే అతనికి అర్థమైందండి. ఇప్పటికీ కూడా అంటే వాళ్ళకి ఇండివిజువాలిటీ లేదనుకోవద్దు, నాకు చెప్పకుండా ఏ పని చేయరండి. నా 4 పిల్లలు నాకు చెప్పి ఎస్ అంటే చేస్తారండి, అంతేనండి. అది నాకు గొప్ప అనుకోండి, లేకపోతే డబ్బా కొట్టుకున్నాడు జాషోగా అనుకోండి, ఏమన్నా అనుకోండి, నాకు అనవసరం. నా 4 పిల్లలు మాత్రం విశ్వాసంగా బ్రతుకుతున్నారండి. మర్చిపోయిన మొట్టమొదటి చెప్పాలి, నా చిన్న కొడుకుని మీరు యూత్ క్లాస్కి పిలిచి ఆయన్ని వాడుకున్నందుకు మీకు కృతజ్ఞతలండి. అలాగే బతుకుతున్నారండి, ఏ తేడా లేకుండా బతుకుతున్నారండి. నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తానండి. వాడు తనంతట తాను ఆత్మీయంగా బ్రతకగలిగినప్పుడు తండ్రి తన కొడుకుని విడిచిపెట్టేయచ్చు. తనంతట తాను వ్యక్తిగతంగా ఆత్మీయంగా బ్రతకటం ఇంకా రాదు అనుకున్నప్పుడు పట్టుకోండి, గట్టిగా పట్టుకొని ప్రభు మార్గంలో, ప్రభు బోధలో పెంచండి, మంచి సలహాలు ఇవ్వండి, వాళ్ళు పాడైపోకుండా చూడండి. మీరు ఇంకా 100 రాసుకోండి. ఇలా తయారవడానికి ఇంకేం కారణాలు ఉంటాయో మీరు రాసుకోండి. నేను ఒక 7 రాశానండి. ఇప్పుడు ఏ పిల్లోడైనా సరే అహాబులో తయారైపోతున్నాడంటే వాడికి సండే స్కూల్ లేదండి. అహాబులాగో పిల్లోడు తయారైపోతున్నాడంటే దాని అర్థమేంటి తెలుసండి, వాడికి సండే స్కూల్ లేదండి. దేవుడు క్రీస్తు యొక్క సంఘాన్ని స్థాపించడంలో ఒక ఉద్దేశం, మనం చిన్నపిల్లలకు వాక్యం నేర్పిస్తామని. ఒకవేళ మీరు ఎవరైనా పిల్లల్ని సండే స్కూల్కి పంపనోళ్ళు ఉంటే చెయ్యొద్దండి, పనికిమాలి చేయలేండి. అవి పర్లేదు, ఎత్తండి, ఉంచండి. అంటే పిల్లల్ని సండే స్కూల్ పంపని వాళ్ళు చేయొద్దంటే, ఆ చేయాలంటే పనికిమాలి చేయండి. అది పిల్లల్ని సండే స్కూల్ పంపకుండా ఉండొద్దండి. ఆదివారం ట్యూషన్ సరే మానిపించేయండి, సండే స్కూల్ పంపించండి. సండే స్కూల్ టీచర్స్ మీరు వేషాలు వేస్తే ఆ పిల్లలు బాగుపడరు. మీరు పవిత్రంగా ఉంటే మీ దగ్గర చదువుకునే పిల్లలు బాగుపడతారండి. మీరు వేషాలు వేస్తే బాగుపడరండి. నీ క్యారెక్టర్ సరి లేకపోతే నువ్వు సండే స్కూల్ పిల్లల్ని నాశనం చేసేస్తావు. నీ క్యారెక్టర్ సరిగా ఉంటే సండే స్కూల్ పిల్లల్ని మంచి యోధులుగా తయారు చేస్తాం. ఇటు సండే స్కూల్లో మన పిల్లలు వాక్యం నేర్చుకోవాలి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో మన పిల్లలు వాక్యం నేర్చుకోవాలి. ఎంతమంది కుటుంబ ప్రార్థనలు కలిగి ఉన్నారండి? కొన్ని చేతులు లేవలేదు. ఈ వేళ నుండే కుటుంబ ప్రార్థన ప్రారంభించండి. మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాను. ఒక ఆయన ఆశ్చర్యపడండి, మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటారా అంటే ఏమనుకోవాలండి? అంటే మీకు అక్కర్లేదు అనుకున్నాడు ఏమనండి ఆయన, లేకపోతే కుటుంబ ప్రార్థన ఏదో పాత పురాతన పద్ధతి అనుకుంటున్నాడేమోనండి. ఇప్పటికీ ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలండి. అప్పుడు 4 పిల్లలు, అమ్మ నాన్న 6 బైబిల్ చదువుతారు. అందరికీ ఒకటే మైండ్ ఉంటుందండి. బైబిల్ చదవటం వల్ల ఒకే మైండ్ ఉంటుందండి. కుటుంబ ప్రార్థన చేసుకోనంత పైకి ఎదిగిపోవద్దండి ఎవరు, భూమి మీదే ఉండండి. అప్పుడు అహాబులు తయారవరండి, దావీదులు తయారవుతారండి. దేవుని హృదయానుసారం తయారవుతారండి. పౌలు లాంటి వాళ్ళు తయారవుతారండి. తిమోతి లాంటి వాళ్ళు తయారవుతారండి. కుటుంబ ప్రార్థన అవసరం అండి.
ఎలా కుదరదండి, మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు. మీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు, నువ్వును నీ పిల్లలు కూర్చో. కుదరదండి, మా ఆవిడ నైట్ డ్యూటీకి వెళ్తున్నాను. వెళ్ళి నువ్వును నీ నీ కొడుకు కూతురు చదువు బైబిల్ చదువుకోండి, పాట పాడుకోండి. ఆ వాక్యం చదివేసిన తర్వాత ఒక్క ఒక్క నీతి చెప్పే పిల్లోడికి చాలు, అలా అలా పడిపోద్ది అంతే. ఇప్పుడు నేను ప్రార్థన చేయడం మానేసి మా మనవల చేత ప్రార్థన చేస్తున్నానండి. వండర్ఫుల్గా చేస్తున్నారు ప్రార్థన. నేను నమస్కారం వందనాలని చెప్తానండి మా మనవడు ప్రార్థన చేస్తే. మా మనవల చేత ప్రార్థన చేస్తున్నానండి ఇప్పుడు నేను, మా కుటుంబ ప్రార్థనలు నేను చేయట్లేదండి, అప్పుడప్పుడు చేస్తాను. అప్పుడు పిల్లోడే ప్రార్థన చేస్తే ఏమైపోతాడండి, అతను ఏం అడుగుతున్నాడో అలా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడండి. అతను జీవితం మార్చేసుకుంటాడండి. దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు అతను. తండ్రి మా కుటుంబం పవిత్రంగా ఉంటాడు చేయండి తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేశాడు. అప్పుడు అతను దేని గురించి ఆలోచిస్తాడు, తన వ్యక్తిగత పవిత్రత గురించి ఆలోచిస్తాడండి. కుటుంబ ప్రార్థన ఉంటే అహాబు తయారవ్వడండి. కుటుంబ ప్రార్థన ఉన్నా సరే అహాబు తయారాడంటే సమాజం దెబ్బతీసింది అనమాట అండి. నీ కొడుకు కానీ నీ మనవడు కానీ కాలేజీకి వెళ్ళాలి, కాలేజీ నుంచి వచ్చేయాలి అంతే. వాళ్ళకి పెత్తనాలు చేయకూడదండి. పెత్తనాలు చేస్తే ఇది అడ్డుకుంటుందండి. ఎక్కువసేపు బయట తిరుగుతున్నాడు అనుకోండి, ఇది పట్టింది అనమాట అండి. ఈడొచ్చాడు అనమాట అండి. వాడు అరే మార్నింగ్ షోకి వెళ్తారా లేకపోతే ఫస్ట్ షోకి వెళ్తారా, అది తీసుకెళ్తాడండి. ఎక్కడికైనా తీసుకెళ్తాడండి. సిగరెట్ల దగ్గర తీసుకెళ్తాడు, సార కొట్టుకు తీసుకెళ్తాడు, ఎక్కడికైనా తీసుకెళ్తాడండి. అప్పుడు హాబు తయారవుతాడండి. పిల్లోడు మనకు చెప్పి వెళ్ళాలి. పిల్లోడు వచ్చి నేను వచ్చేసాను తాతగారు, లేకపోతే నేను వచ్చేసానమ్మా, నేను వచ్చేసాను మమ్మీ అని అమ్మకి చెప్పాలి. అమ్మ వచ్చిన తర్వాత వాడిని అమ్మ వాసన చూడాలండి. ఏం వాసన వస్తుందో చూడాలండి. సినిమా హాల్ వాసన వస్తుందా, సిగరెట్లు వాసన వస్తుందా, అమ్మ వాసన చూడాలండి. దగ్గరికి వెళ్ళి నాన్నరా సరిపోద్దండి, తెలిసిపోదా వాసన తెలిపోద్దండి. అదేదో గవర్నమెంట్ కుక్కలా పనిచేయాలన్నమాట అమ్మ. పోలీస్ కుక్క, సారీ గవర్నమెంట్ పోలీస్ కుక్కలా పనిచేయాలండి. అంతే, తప్పేం లేదమ్మా, మాట తప్పు కాదు. అలా వాసన చూడకపోతే అప్పుడు అహాబు తయారవ్వడండి. ఇప్పుడు సమాజంలో చాలామంది అహాబులు ఉన్నారు కదండి, చాలామంది. ఆ పనికి మనల గురించి ప్రతిరోజు పేపర్లో రాస్తున్నారండి. అసలు పేపర్ చదవబుద్ధి వేయట్లేదండి. అంత వరస్ట్గా ఉందండి మన దేశమో లేకపోతే మన ప్రాంతమో, మన ఆంధ్రప్రదేశో చాలా వరస్ట్గా ఉందండి. ఒకవేళ జీవితంలో ఏదన్నా ఓ చెడ్డ సంఘటన జరిగితే అక్కడి నుంచి పిల్లోని తప్పించడానికి లేకపోతే అమ్మాయిని తప్పించడానికి ప్రయత్నం చేయాలండి. మన పిల్లలు ఏం పుస్తకాలు చదువుతున్నారో చూడాలండి. చెడు సాహిత్యం ఎన్నడూ చదవకూడదండి. కొన్నిసార్లు మనం ఏదన్నా దూరంగా యూనివర్సిటీకి దూరం పంపించేసినప్పుడు అప్పుడు ఏం చదువుతున్నా మనం చూడలేమండి. అలాంటప్పుడు కూడా సాధ్యమైతే దూరం పంపించొద్దండి. ఇంట్లోనే ఉండి పిల్లడు ఎంతనే చదువుకుంటాడికి చేసుకోండి. లేకపోతే లేదంటే మాకు చదువు ముఖ్యం, మీ ఇష్టం. పిల్లడు మన దగ్గర ఉండాలి, మన కనుసన్నల్లో పెరగాలి. ఎలా చేస్తారో తెలియదు. మరొక అహాబ్ మాత్రం తయారవ్వకూడదు. సీరియస్గా తీసుకోండి ఆ విషయాన్ని. ఓకే, 2 విషయాలు ఆలోచించాం. 1, అతను అన్ని స్త్రీని పెళ్లి చేసుకుని తప్పు చేశాడు. 2, విగ్రహాలని ఆరాధించాడు, అలా తప్పు చేశాడు. మూడు, ఈ మధ్య 2 సంగతులు జరిగాయి. అంటే చదువుదాం. లేకపోతే ఏలియాకును బయలు ప్రవక్తలకును జరిగిన
ప్రవక్తల మధ్య జరిగిన ఏలియాకును బయలు ప్రవక్తలకును జరిగిన సవాలును చూచి కూడా మార్పు చెందనివాడు. పద్దెనిమిది అధ్యాయం. ఓకే. ఏలియాకు బయలు ప్రవక్తలకి మధ్య ఒక సవాల్ జరిగింది. ఆ సవాల్ని ఈ అహాబు కళ్ళారు చూశాడు, కానీ అతను మార్పు చెందలేదండి. అయితే దానికి ముందు రెండు సంఘటనలు జరిగినాయి. ఆ రెండు సంగతులు ఏంటంటే 17వ అధ్యాయంలో మంచు కానీ వర్షం కానీ పడదని ఏలియా అహాబు చెప్పాడు. మంచు కానీ వర్షము కానీ పడదని ఏలియా అహాబునకు చెప్పెను. ఇది 17వ అధ్యాయం. మంచు కానీ వర్షం కానీ పడదు అని చెప్పాడండి. పడలేదండి. ఆ తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత వర్షం కురవబోతుంది అని చెప్పాడండి. 3 సంవత్సరముల తర్వాత పడునని ఏలియా అహాబునకు చెప్పాను. మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదు అనేది ఈ అహాబు కాలంలోనే. ఒక మనిషి ప్రార్థన చేస్తే 300 సంవత్సరాలు వర్షం పడలేదని యాకోబు కోట్ చేశాడు ఆ విషయాన్ని. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుతామా? ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. అంటే ఆ విషయాన్ని ఇక్కడ యాకోబు కోట్ చేశాడంటే. ఓకే, వర్షం పడదని చెప్పాడు, వర్షం పడుతుంది అని చెప్పాడు. ఆ పడుతుంది అని చెప్పిన తర్వాత ఏలియా ఒక పని అప్పగించాడండి అహాబుకి. కర్మేలు పర్వతం దగ్గరకు తీసుకురా, ఇశ్రాయేల్ ప్రజలందరినీ అక్కడ రమ్మను. అంటే రాగలిగిన వాళ్ళందరూ వస్తారండి. 12 గోత్రాలు 10 గోత్రాలు రావు, రాగలిగిన వాళ్ళు వస్తారు. ఇశ్రాయేల్ అందరినీ అక్కడ సమకూర్చు. బయలు ప్రవక్తల్ని, అషారాదేవి ప్రవక్తల్ని, వాళ్ళు ఒక 450 మంది, వీళ్ళు ఒక 400 మంది, 850 మంది విగ్రహార్థికులైన ప్రవక్తలు అక్కడ రావాలి, వాళ్ళందరూ తీసుకురా అని చెప్పేసి అన్నాడండి. అప్పుడు అహాబు ఏలియా మాట విని అందరినీ సమకూర్చాడండి. సమకూర్చిన తర్వాత అప్పుడు ఒక సవాల్ జరిగిందండి. ఒక సవాల్ జరిగింది. ఆ సవాలుకు ముందు ఆయన అన్న మాట చూడండి ఒకసారి. 18వ అధ్యాయం ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడండి. 21వ వచనంలో ఏలియా జనుల దగ్గరకు వచ్చి 21వ వచనం, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే
ఆయనను అనుసరించండి, బయలుదేవుడైతే వాడిని అనుసరించండి అని ప్రకటన చేశాడండి. ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యన ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించు, బయలుదేవుడైతే బయలుని అనుసరించు అని చెప్పేసి అంటే ప్రజలు ఏమన్నారండి? ప్రజలు ఏం మాట్లాడలేదటండి. ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు తెలియదండి వాళ్ళకి. యెహోవాను గురించి విన్నారు, కానీ యెహోవా దేవుడో కథ తెలియదు. బయలు చూస్తున్నారు, బయలు దేవుడో కథ తెలియదు. ఆ స్థితిలో ఉన్నారన్నమాట అండి. అంటే దాని అర్థం రాజు ప్రజలకి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించట్లేదు. మీకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు నేర్పించిన రాజు ఎవరని తెలుసమ్మా? అమ్మా, ప్రజలకి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించిన రాజు యెహోషాపాతు. యెహోషాపాతు ప్రజలకి ధర్మశాస్త్రం నేర్పించమని యాజకులు పంపించాడండి, ధర్మశాస్త్రోపదేశులు పంపించాడండి. సమాజంలోకి వెళ్ళి మీరు ప్రజల్లోకి వెళ్ళిపోండి, ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజలకు వాక్యం నేర్పించండి. చర్చెస్లో కూడా అలాంటి ప్రోగ్రాం జరగాలండి. వీళ్ళందరూ ఒక ఏరియాలో ఉంటారు అనుకుందాం. సరే, ఎవరు? శుభాకర్ గారు. థ్యాంక్ యూ సార్. శుభాకర్ గారు, ఈ సహోదరులందరూ, మీ ఏరియాలో ఉన్న సహోదరులందరికీ మీరు ఒక వాక్యం నేర్పించండి. రంగయ్య గారు, మీ ఏరియాలో మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి మీరు వాక్యం చెప్పండి. మీరు మీ ఏరియాలో ఉండే సహోదరులకు అందరికీ మీరు వాక్యం చెప్పండి. మీ ఏరియాలో ఉండే సహోదరులకు మీరు వాక్యం చెప్పడానికి అప్పగించండి. టీచర్స్ తయారవుతారు, అందరికీ వాక్యం అందుద్ది. అలాగా అందరికీ వాక్యం అందాలండి. ఆ వాక్యం అందిన బ్రతుకుతారు, వాక్యం అందకపోతే బ్రతకరు. యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, బయలు దేవుడైతే బయలును అనుసరించండి అని చెప్పేసి అంటే ఇశ్రాయేలు అలా ఉండిపోయారండి, మౌనంగా ఉండిపోయారండి. అప్పుడు చెప్పాడండి, మీరు 2 ఎద్దులు మాకు ఇవ్వండి. ఈ బయలుదేవతకి వాళ్ళు ఒక ఎద్దును వాళ్ళు తీసుకుని దాన్ని వధించి బలిపీఠం మీద పెట్టి, కట్టెల మీద పెట్టి వాళ్ళు దేవతకు ప్రార్థన చేయాలి. కింద నుంచి అగ్ని వేయకూడదు, పైనుంచి అగ్ని వచ్చి దేవుడే అగ్ని పంపించి దాన్ని కాల్చాలి అని చెప్పేసి అని వాళ్ళకి అప్పగించాడండి. వాళ్ళు బలిపీఠం కట్టారు, కట్టెలు పేర్చారు, పశువును మొక్కలు చేసి అక్కడ పెట్టారు, ప్రార్థన చేయడం ప్రారంభించారండి. ఏమీ అవ్వలేదు. ఆయన వేళకోళం చేశాడండి. ఏలియా వేళకోళంగా మాట్లాడాడండి. అమ్మా 27వ వచనం లేకపోతే 26 నుంచి, వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుము అని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు అయినను లేకపోయాను. తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నకాలమున ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయండి. ఒకవేళ వాడు ధ్యానంలో ఉన్నాడేమో, దూరముగా ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, ఒకవేళ నిద్రపోతున్నాడేమో, మీరు లేపాల్సి వస్తుందేమో అని అపహాసం చేశాడటండి. అపహాసం చేస్తే విసుగు ఇంకా ఎక్కువ, వాళ్ళు తీసుకుని శస్త్రాలు తీసుకుని కోసుకున్నారటండి. కానీ ఏమి సమాధానం లేదండి. అప్పుడు ఏలియా అంతకుముందు అక్కడ బలిపీఠం ఉండి పడిపోయి మట్టిలో ఉన్న ఆ రాళ్ళని తీసి, దేవుడని యెహోవా ఇష్టపడే సంఖ్య ఏంటంటే 12 అండి. 12 గోత్రాలు, 12 రాళ్ళు తీసుకుని, అంటే అక్కడ ఉన్నాయి 10 గోత్రాలే, కానీ 12 రాళ్ళు తీసుకున్నారండి. ఒకవేళ యూదులైనా సరే 12 రాళ్ళు తీసుకుంటారండి. 12 రాళ్ళు తీస్తే యెహోవాకి ఇష్టం అండి అది. అప్పుడు 12 రాళ్ళకు బలిపీఠం కట్టి దాని మీద కట్టెలు వేసి, అప్పుడు పశువుని అక్కడ వేసి, అప్పుడు ఏలి అంటాడు, మీరు నీళ్లు పోసేయండి బలిపీఠం మీద. ఆ బలి పశువు తడిసిపోవాలి, కట్టెలు తడిసిపోవాలి, ఆ నీళ్లు ప్రవహించాలి, పోసేయండి.
పోసారు, అయిపోయింది, పోస్తాను, మళ్ళీ పోయండి, అయిపోయింది, ఇంక మళ్ళీ పోయండి. ఆ బలిపీఠం కింద ఒక కందకం తవ్వించాడటండి. ఆ కందకంలో నీళ్లు నిలుచున్నాయటండి. అప్పుడు ప్రార్థన చేశాడండి. 18వ అధ్యాయం 36వ వచనంలో 3వ లైన్ నుంచి, లేకపోతే మొత్తం నుంచి, అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడు అయి ఉన్నావనియు నేను నీ సేవకునై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత నేను చేసిదనని ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయిన నీవే దేవుడు అయి ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగుచేయమనియు ఈ జనులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని చెప్పేసి అని ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమైందండి? 38వ వచనం, అతడు ఎలాగో ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందక ముందున్న నీళ్లను ఆరిపోజేశాను. వాళ్ళు ప్రార్థన చేశారు, పైన జగ్గి రాలేదండి. ఏలియా ప్రార్థన చేశాడు, జీవగల దేవుడు అగ్ని కురిపించి దాన్ని కాల్చేశాడండి. అక్కడ మాట యెహోవా అగ్ని దిగి. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో గొర్రెల కాపరులు గొర్రెలు కాస్తున్నారు. గొర్రెల మీదకి ఏమొచ్చిందటండి? యెహోవా అగ్ని వచ్చిందండి. అక్కడేమో ఆ గొర్రెల్ని దహించడానికి వచ్చింది, ఇక్కడేమో బలిపీఠం మీద ఉన్న బలి పశువును దహించడానికి వచ్చిందండి. యెహోవా అగ్ని అనే పదం గురించి చెప్పాను మీకు. ఆ మాట యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందక ముందున్న నీళ్లను ఆరిపోజేశాను. అప్పుడు ప్రజలు మాట్లాడారండి, ఏమన్నారండి? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అన్నారండి. ఎంతకుముందు అలా మాట్లాడలేదు. కారణం ఏంటండి? అది తెలియదండి వాళ్ళకి. యెహోవా దేవుడా, బయలు దేవుడా తెలియదండి వాళ్ళకి. ఇది చూసిన తర్వాత యెహోవాయే దేవుడు అని గట్టిగా అరిచాడండి. కానీ అంతమందికి విశ్వాసం కలిగిన దేవుడి మీద. అది కళ్ళారు చూశాడండి ఏలియా, కళ్ళారు చూశాడు ఏలియా. కానీ ఏలియా అన్నాను నేను, అహాబు కళ్ళారు చూసినా సరే మార్పు చెందలేదండి. అలాంటోడండి. మూడు విషయాలు ఆలోచించామండి. యెహోవా యందు విశ్వాసం ఉంచలేదు అంటానికి రుజువు ఏంటంటే అతను అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాడండి. యెహోవా యందు విశ్వాసం ఉంచలేదు అంటానికి రుజువు ఏంటంటే విగ్రహారాధన చేశాడండి. యెహోవా యందు విశ్వాసం ఉంచలేదు అంటానికి రుజువు ఏంటంటే ఆ సవాలు కళ్ళ చూసి కూడా మారు మనసు పొందలేదండి. ఈ విగ్రహారాధన సంబంధించిన ప్రమాదం మనకే ఉందండి. మనకి ఎలా ఉంటుందంటే మన బతుకు మనం బతుకుతూ ఉంటాం, పక్కింటి ఆవిడ వస్తుంది, పెళ్ళిళ్ళలో కానీ గృహ నిర్మాణాల్లో కానీ ఇళ్లలో జరిగే ఏ కార్యాలను కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తారంటే వాళ్ళ ఆచారాలు చెప్తారండి. అదేంటో అతని గారు మంగళవారం పెట్టారు మరిని అంటదండి. మనం మంగళవారం పెట్టుకుంటే మంగళవారం పెట్టారేంటి అంటదండి. ఆవిడకి ఇంక ఆవిడకి అనుమానం, ఇంక మంగళవారం పెట్టదు. నేను మంగళవారమే పెడతాను అనాలన్నమాట అండి. దయచేసి మేము ఇచ్చే ఆ టిఫిన్ తినేసి మీరు వెళ్ళిపోండి, నేను మంగళవారమే పెడతాను అని చెప్పాలండి. మా ఇంటికి కుర్రోడు వచ్చాడండి, నేను పన్ను కట్టించుకున్న కుర్రోడు. బయట చూస్తున్నాడు, డబ్బులు తీసుకురాడికి వెళ్ళాను, డబ్బులు తీసుకొచ్చాను, రిసీట్ రాసి ఇచ్చేశాడు. సార్ మీరేమనుకుతో మాటండి అన్నాడు. ఈశాన్యంలో ఇలా అంటే మాకు టేక్ చెట్లు ఉంటాయండి. ఈశాన్యంలో పెద్ద ఎత్తు టేక్ చెట్లు. ఈశాన్యంలో ఎత్తు ఉండకూడదండి. సార్ మీ జీతం మిగులుతుందండి అన్నాడండి. అదే ఖర్చు పెడితే అయిపోతుంది బాబు, ఖర్చు
ఖర్చు పెడితే అయిపోతుంది, ఖర్చు పెట్టకపోతే ఉండిపోతుంది. అప్పుడు అతను కూడా నవ్వి, మీరు అలా మాట్లాడతారు, మేమైతే ఈశాన్యులు ఎత్తుంచాం, మీరు అలాగే ఉన్నాయండి. నేను ఇలాగే ఉన్నానండి. ఆ చెట్లు అలాగే ఉన్నాయమ్మా, ఈశాన్య వైపు చెట్లు అలాగే ఉన్నాయి, నేను ఇలాగే ఉన్నాను, ఏమీ మార్పలేదండి. నమ్మితే మాత్రం మోషన్స్ అయిపోతాయండి అడికి. అవి నమ్మొద్దు, నమ్మితే మాత్రం మీ ఆరోగ్యం పాడైపోద్ది. ఇలాగా వేరే విశ్వాసాలు కలిగిన వాళ్ళు మన ఇంటికి వచ్చి మన చేత తప్పుడు పనులు చేస్తారు, జాగ్రత్త. నా దగ్గర ఒక వీడియో ఉందండి, యోషియా చరిత్ర. ఓ ముసలోడు ఉంటాడండి, వాడు బయలుదేవత పూజారనమాట అండి. రాజుగారి కుటుంబంతో వాళ్ళకి బాగా పరిచయం. యోషియా భార్య పేరు ఏం పేరు? ఇటులయ్య. యోషియా భార్య పేరు 4 అక్షరాల పేరు, నాకు గుర్తురావట్లేదు. మీరు అయితే చూసి చెప్పండి. ఆవిడ దగ్గరికి అంటాడు, అమ్మా ఒకసారి ఆలోచించు, నీ భర్త ఏమో చెప్తే వింటలేదు, ఒకవేళ బయలుకు పూజ చేయలేదనుకో, మరి వర్షాలు అంటే బయలు పంట దేవుడు అనమాట అండి. వర్షాలు కురిపించి పంట పండిస్తాడు అనమాట, అంటే వాళ్ళ నమ్మకం అది. ఒకవేళ బయలుకు పూజ చేయలేదనుకో, మరి వర్షాలు పడకపోతే, పంట రాకపోతే, పంట లేకపోతే దాని ఎఫెక్ట్ మీ భర్త మీద పడద్దు కదా, ప్రజలందరూ నీ భర్తను చంపేస్తారేమో, మీ మాంగాన్ని చంపేశారు కదా, నీ భర్తను చంపేస్తారేమో, ఈ రాజ్యం పోద్దేమో, ఒకసారి ఆలోచించమ్మా అని ఆ పేరు దొరికిందా? దొరకలేదు. ఓకే. ఆ ముసలతను ఆమెని అది కీ ఇస్తాడనమాట అండి, భర్త దగ్గర వెళ్ళి భర్తను పాడు చేసేయటానికి. అతను మాత్రం, యోషియా మాత్రం అంగీకరించలేదండి, చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడండి. మనకు కూడా అదే జరుగుద్దండి. ఇలా చేస్తే తప్పే కలిసి వస్తుంది కదా, మీకు లాభం కదా, ఖర్చులు అవ్వవు కదా అని సలహాలు ఇస్తాడండి. ఇక్కడికి వెళ్తే ఆ రొట్టెలు, మీకు పిల్లలు లేరు కదా, అక్కడికి వెళ్ళి ఆ రొట్టె తింటే పిల్లలు పుడతారు కదా, చెప్పరండి. ఇలాగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి దేవుడి దగ్గర నుంచి దూరం చేయటానికి, సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోవటానికి చాలామంది కృషి చేస్తారండి. అవన్నీ తట్టుకుంటేనే నువ్వు దేవుని కుమారుడిగా బ్రతుకుతావు. అవి తట్టుకోకపోతే దేవుని కుమారుడిగా బ్రతకలేవు. మనకి ఉందండి ప్రమాదం, మనకు ఉందండి ప్రమాదం. మీరు ఎంతమంది అలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నా నాకు తెలియదు. నేను చాలా ఎదుర్కొన్నారు. నేను చాలా ఎదుర్కొన్నానండి. ఓకే. అలాంటి దురాచారాల్లో మనం తలపెట్టకుండా దేవుని పిల్లలుగా ప్రత్యేకంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామండి. టైం అయింది, బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ వచ్చి మరికొన్ని విషయాలను ఆలోచిద్దామండి. అందరికీ వందనాలు.